తులసిరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్పండి. ఏదైతే ఇప్పుడు పార్థసారథి గారు చెప్పినట్లుగా చాలా విషయాల్లో ఆయనకున్న రీసోర్సెస్లో ఆయన వాటిని ఉపయోగించుకొని ఆర్థికంగా భారతదేశాన్ని ముందుకు తీసుకురావడంలో ఆయన పాత్ర చాలా కీలకంగా రోల్ చేశారని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ ఐటీ రంగం ఇప్పుడు ఏదైతే బలంగా ఉందో, ఇంత ఫాస్ట్గా పరుగులు పెడుతుందో, దీనికి బీజం వేసింది కూడా మన్మోహన్ సింగే. మరోపక్క అటు విదేశీ పెట్టుబడుల్ని కూడా ఆకర్షించడంలో కూడా ఆయన సిద్ధహస్తులు. దీన్ని ఏ రకంగా మనం ఆలోచించవచ్చు అనొచ్చు? అదే మా రాజకీయ నాయకుడు రాజనీతిజ్ఞుడికి డిఫరెన్స్. రాజకీయ నాయకుడు వచ్చే ఎలక్షన్ లో ఏ విధంగా గెలవాలా, నేను ఏ విధంగా పదవులు పొందాలా, ఎవరిని కాకపట్టాలా, ఏం డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలా అని రాజకీయ నాయకుడు ఆ కోణంలో ఆలోచిస్తారు. రాజనీతిజ్ఞుడు వచ్చేసి దేశం గురించి, సమాజం గురించి, భవిష్యత్తు సమాజాన్ని గురించి ఆలోచించారు. కాబట్టి ఆ విధంగా అందుకోసం ఆయన రాజనీతిజ్ఞుడు అంటున్నాము. తర్వాత ఆయనే కాదు, మీరు వారు చెప్పినట్లు, పార్థసారథి చెప్పినట్టు వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్ గారు, అంటే ఇటువంటి వ్యక్తులు కూడా అటువంటి ఉన్నతమైన పదవులు అలంకరించవచ్చు అని రాజకీయ నాయకులకు వాళ్ళు చెప్పకనే ఒక సందేశం అన్నమాట. ఇప్పుడుండే సమాజంలో ఏదో వాని చంపుతానో, ఈయన చంపుతానో, వాని కొడతానో, ఈయన కొడతానో, గట్టిగా మాట్లాడతానో, బూతులు మాట్లాడతానో, అట్టహాసం ఆడంబరాలు ఇవి చూపిస్తేనే రాజకీయ నాయకుడు అనే ఒక వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నతమైన పదవులు, ప్రధానమంత్రి పదవి అనేది, ఇంకా భారతదేశ ప్రధానమంత్రి పదవి అంటే 1/6 ప్రపంచ పదవి అనమాట. కాబట్టి అటువంటి వ్యక్తులు కూడా, మన్మోహన్ సింగ్ గారు, వాజ్పేయి లాంటి వ్యక్తులు కూడా ఆ పదవులకు అలంకరించవచ్చు, ఆ పదవులకు చేరుకోవచ్చు అటువంటి వ్యక్తిత్వంతో అనేది వాళ్ళ యొక్క జీవన విధానం ద్వారా, వాళ్ళ వ్యక్తిత్వం ద్వారా అది ఒక సమాజానికి అది ఒక నిత్య సందేశం. ఏ విధంగా మనకు రామాయణము, మహాభారతము, మహాభాగవతము ఇవి నిత్య దిక్సూచికలుగా సమాజాన్ని నడిపిస్తాయో, కొందరు వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు వచ్చేసి సమాజానికి దిక్సూచిలా, నేను ముందే చెప్పినట్టు ఒక సత్య హరిశ్చంద్రుడు, ఒక శ్రీరామచంద్రుడు, కొందరు వచ్చేసి వాళ్ళ యొక్క సుగుణాలు నిరంతరము సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు కూడా సమాజం అంతో ఇంతో ఉంది అంటే, కొంత నీతి కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారంటే కారణము అటువంటి వాళ్ళ యొక్క ప్రభావం. ఇది మామూలు అందరికీ వ్యక్తిత్వంగా. మిగతా పరిపాలకులకు, అటు ప్రధానమంత్రులకు కానీ, ఆర్థిక మంత్రులకు కానీ, అటువంటి వాళ్లకు ఈ యొక్క ఆర్థిక విధానాలు, మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక విధానాలు వచ్చేసి అవి ఒక ప్రేరణగా పనిచేస్తాయి. ఏది ఏమైనా మన్మోహన్ సింగ్ గారి యొక్క జీవన విధానము, ఆయన జీవిత చరిత్ర ప్రతి భారతీయునికి, నాట్ ఓన్లీ ప్రతి భారతీయునికి, ప్రతి మానవునికి వచ్చేసి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఉన్న అనుబంధం. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి జీవితాన్ని మనం ఒకసారి చూస్తే కూడా ఆయన చాలా సాదాసీదా కుటుంబం నుంచి వచ్చి కేవలం విద్యా కృషిని నమ్ముకుంటే ఎంత ఉన్నత స్థాయికి ఎదుగుతారో కూడా ఆయన్ని చూస్తే ఒక నిదర్శనం అని చెప్పొచ్చు మనందరికీ. ఎంత ఆర్థికంగా అంటే ఒక ఆర్థికవేత్తగా అంత ఎదిగినా కూడా ఎప్పుడు కూడా ఆయనలో అది కనిపించలేదు, ఆ ప్రౌడ్నెస్ కానీ ఏది కనిపించలేదు. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు ఆయన. ఇప్పుడు పార్టీకి నమ్మిన బంటుగా కానివ్వండి, ప్రజలు కూడా ఆయన్ని ఎంతగా నమ్మారో కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఆయన ఇప్పటికీ తరతరాలుగా ప్రతి ఒక్కరు ఆయనని గుర్తు చేసుకునే విధంగా ఆయన బతికారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? రానున్న తరాలు కూడా ఆయన ఒక మార్గదర్శకాన్ని ఇస్తున్నారు. దీన్ని ఎట్లా మనం చూడొచ్చు? అదే ఒక పద్యం ఉంది కదా, పాట, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది అన్నట్టుగా ఆ యొక్క పాటకు వచ్చేసి ఆయన కరెక్ట్ నిర్వచనం. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. దానికి ఆయన అంతకంటే ఇంకా రాజకీయాల్లో, వ్యక్తుల్లో అంత మౌనంగా ఉండి ఆ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిని కోరలేరు. అంత మౌనంగా ఉండడము, అంత స్థాయికి ఎదగడము. కాబట్టి ఎదిగిన కొద్దీ వదగమని ఆయన ఆర్బీఐ గవర్నర్గా, యూజీసీ చైర్మన్గా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా, అంటే ఎదిగాడు. ఎదిగిన కొద్దీ వదగమని అర్థం అందులో ఉంది. ఆ విధంగా ఎదిగే కొద్దీ వచ్చేసి ఆ యొక్క పాటను ఇప్పుడు వచ్చినది కానీ ఆయన వచ్చేసి నిజ జీవితం ద్వారా ఆయన నిరూపించాడు. ఈజ్ రియల్లీ ఏ గ్రేట్ పర్సన్. భావి తరాలకు అందరికీ కూడా వచ్చేసి ఆయన స్ఫూర్తిదాయకం ఉంటాడు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్కు ఆయనకున్నటువంటి అవినాభావ సంబంధం ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకాన్ని 2006 ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లాలో బండ్లపల్లిలో ఆనాడు ఆయన ప్రారంభించడం జరిగింది. మళ్ళీ మాజీ ప్రధానిగా 2016 ఫిబ్రవరి 22న 18 అయిన సందర్భంగా
ఆ పథకాన్ని ప్రారంభించి మళ్ళా అక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భంగా అది కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేసింది. సోనియా గాంధీ గారు వచ్చారు. నేను కూడా అప్పుడు రఘువీరారెడ్డి గారు వచ్చేసి ఏపీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. నేను కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దగ్గర నుండి వాళ్ళ వ్యక్తిత్వాలు చూడడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు ఆ యొక్క మన్మోహన్ సింగ్ గారు మిగతా అనేక విషయాలు ఉన్నప్పటికీ ఆ అనుబంధం, తర్వాత రాష్ట్ర విభజన సందర్భంగా విభజన అనివార్యం అనే పరిస్థితిలో ఆయన పార్లమెంటులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 5 ప్రకటనలు చేశాడు. రాజ్యసభ 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో 1 ప్రత్యేక హోదా గురించి, 2 రాజధాని గురించి, పోలవరం గురించి, రెవెన్యూ డెఫిసిట్ గురించి. కాబట్టి ఆయన రాష్ట్ర విభజన అనివార్యమైన పరిస్థితిలో హైదరాబాద్ అన్ని విధాలా వచ్చిన హైదరాబాద్ నగరం తెలంగాణకు పోయింది కాబట్టి ఆ మేరకు ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేసడానికి కోసం ఉద్దేశంతో ఆయన 5 వరాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన అంటే రాజనీతిజ్ఞులు క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆలోచిస్తారు. విభజన అనివార్యం అయినప్పటికీ తప్పదుగా, కానీ ఏం చేద్దాం ఆంధ్రప్రదేశ్కు అని ఆలోచించినటువంటి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కు అటు విభజన హామీలకు సంబంధించి, ఇటు ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆ విధంగా కూడా ఆంధ్రప్రదేశ్కు ఆయనకు ఒక అనుబంధం ఉంది. ఎనీహౌ ఆయన ఒక స్థితప్రజ్ఞుడు. ఆయన వచ్చేసి ఎప్పటికీ భావి తరాల వాళ్ళు మనము కొంతమంది అయినా సరే ఆయన వ్యక్తిత్వం ద్వారా ప్రభావితం అవుతారు. వీళ్ళు నిత్య దిక్సూచికలు సమాజానికి. ఓకే, పార్థసారథి గారు, ఇప్పుడు ప్రస్తుతం మనము రాజకీయాలను చూస్తున్నాము. ఇతర బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్, భారతదేశంతో ఏ రకంగా ఉంటున్నాయి ఇవన్నీ కూడా మనం ఒకసారి చూస్తుంటే గతంలో పాకిస్తాన్తో కూడా సత్సంబంధాలు కొనసాగించిన నేత మన్మోహన్ సింగ్ అని చెప్పాలి. ఏంటి దీన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? వాస్తవంగానండి, అంటే 2 విషయాలండి. ఎప్పుడు కూడా మనిషి మంచివాడైతే ఆయన వ్యక్తిగత జీవితం కానీ, ఆయనకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళ జీవితాలు కానీ, దేశం యొక్క అతను అధికారంలో ఉన్నప్పుడు దేశం యొక్క భవిష్యత్తు కూడా బాగానే ఉంటుంది. వారు ఎప్పుడు కూడా పాకిస్తాన్తోనే, ఇప్పుడు తన వ్యక్తులతోనే విభేదించినటువంటి వాడు ఇంకో దేశంతో ఎందుకు విభేదిస్తాడు ఆయన? కాకపోతే ఆ దేశానికి సంబంధించి వచ్చినప్పుడు కఠినమైన చర్యలు తీసుకునేటువంటి దాంట్లో దిట్టగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఈ యొక్క, ఎందుకంటే నేను ఆ విభజన సమయంలో నేను ఢిల్లీలోనే ఉన్నాను. అప్పుడు మేమందరం ఢిల్లీలోనే ఉన్నాం. అప్పుడు మొట్టమొదటి ఆర్థిక మంత్రితో ప్రకటన ఇప్పిస్తామన్నారు. ఒప్పుకోలేదు. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకించి ఒప్పుకోలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇస్తోంది కదా దీనికి, ఈ విభజన దీనికోసం. కాబట్టి ప్రతిపాదించిండేదే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాలు దాంట్లో ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం ద్వారా 2 ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీ. తర్వాత ఆర్థిక మంత్రి కాదు అని చెప్పి మేము ఒప్పుకోకపోతే రక్షణ మంత్రితో ఇప్పిస్తామన్నారు. ఆ రోజు నాకు గుర్తుండి మన యొక్క వీరు అలా కుదరదండి, ఖచ్చితంగా మనం ప్రధానిగా ఉండేటువంటి యొక్క వ్యక్తి హామీ ఇస్తేనే ఇవి అమలు అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి గారితో హామీ ఇవ్వాలని మన్మోహన్ సింగ్ గారి యొక్క దీనికి వెళ్ళినప్పుడు వారు లక్షణంగా ఏమాత్రం కూడా భేషజం లేకుండా నాకేం అభ్యంతరం లేదండి, నేను చేస్తాననేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని అయితే మనం చూసాం. దురదృష్టవశాత్తు ఎక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారంటే ఆ విషయంలో, ఆ రాజ్యసభలో దాన్ని ప్రకటన అయిన తరువాత, దాని చర్చ అయి ఆ బిల్లు పాస్ అయిన తర్వాత దాన్ని ఆ రోజు పార్లమెంటుని ప్రోరోగ్ చేయకుండా పార్లమెంటులోకి మరలా తీసుకొని వచ్చి ప్రకటించి ఉంటే ఆ రోజు అది చట్టమయ్యేది, ఆంధ్రప్రదేశ్కి మంచి లబ్ధి చేకూర్చేటువంటి పరిస్థితి ఉండేది. దురదృష్టవశాత్తు అక్కడ ఆయన చెయ్యలేకపోయాడు. ఆయన ఎంత చెప్పినా కూడా లేదు అని చెప్పేసి ఆ రోజు పార్లమెంటుని మొత్తం అంతా కూడా రద్దు చేసేసారు. రాజ్యసభ రద్దు అయిపోయింది. అలా కాకుండా అదే ఒక 2-3 రోజులుగా పార్లమెంటును పొడిగించి ఉండి ఆ చట్టం రాజ్యసభలో నుంచి వచ్చి అది పార్లమెంటులోకి వచ్చి ఉండింటే ఈ రోజు ప్రత్యేక హోదా అనేటువంటిది భారతదేశానికి ఉండేటువంటి పరిస్థితి ఉండేటువంటిది. దాని తర్వాత వల్ల 14th ఫైనాన్స్ కమిషన్, దట్ ఈస్ ఏ డిఫరెంట్ స్టోరీ. అక్కడ మాత్రం అందుకనే అన్నా, వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి ఉంటే ఈ దేశానికి ఇంకా ఎక్కువ మంచి జరిగేది, మన ఆంధ్రప్రదేశ్ కూడా ఎక్కువగా మంచి జరిగేది. కాబట్టి మనం ఏవైనా ఉన్నటువంటి యొక్క లోపాలు ఏవైనా ఉన్నప్పటికీ మాక్సిమం మనం చూడాల్సింది వాళ్ళ యొక్క మనస్తత్వం. ఆ మనస్తత్వంలో జరిగేటువంటి అభివృద్ధి, దాంట్లో ఉన్న లోపాలని మనం ఎట్లా సరి చేసుకోవాలి అదే చూడాలి తప్ప వారిని ఎక్కడ కానీ మనము వాళ్ళ యొక్క ఆదర్శాన్ని ముందుకు తీసుకుపోయే విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకూడదు. ఆర్థికపరమైనటువంటిది అదే ఇంతకు ముందు కదా పర్మిట్ విధానంలో ఉన్నప్పుడు మనకు తెలుసు, ఫోన్ కావాలంటే ఎంపీ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేటువంటిది, ఒక పెట్రోల్ బంక్ కావాల్సింటే దానికి రకరకాలైనటువంటిది ఉండేది. అవన్నీ అట్లాంటివన్నీ కూడా
మార్పు తీసుకొని వచ్చే దాంట్లో మన్మోహన్ సింగ్ గారు కానీ, పివి నరసింహారావు గారు కానీ, వాజ్పేయి గారు కానీ ఖచ్చితంగా ఈ దేశంలో ఆర్థికపరమైన వెసులుబాటు ఇచ్చి ప్రజల యొక్క శక్తిని, ప్రజల యొక్క పెట్టుబడుల్ని ప్రజా జీవితంలోకి తీసుకొని రాగలిగారు. ఈ మహానుభావులు చేసిండే కారణంగానే ఈ రోజు భారతదేశం అనేటువంటిది 3వ అగ్రస్థానానికి వెళ్ళబోతోంది. ఎప్పుడైతే భారతదేశం యావత్తు, ఎందుకంటే సర్వే జనా సుఖినో భవంతు అనే ఆలోచన ఉన్న భారతదేశం ఎప్పుడైతే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బలోపేతమవుతుందో ప్రపంచమంతా కూడా శాంతిగా ఉంటుంది. అందుకే అది ఎవరి హయాంలో అయినా కానివ్వండి, అది కాంగ్రెస్ హయాంలో కానివ్వండి, భారతీయ జనతా పార్టీ హయాంలో కానివ్వండి, అంతకుముందు కానివ్వండి, భారతదేశం ఎప్పుడూ విదేశాల మీద దాడులు చేయలేదు. మతం పేరుతో కానీ, ఆర్థిక ఆక్రమణ పేరుతో కానీ, దురాక్రమణ పేరుతో కానీ, అక్కడ ఏదో నిధులు ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకోవాలని కానీ, వాటిని కబ్జా చేయాలని భారతదేశం ఇది భారతదేశం యొక్క విధానం. భారతీయులు ఉండేటువంటి ఇక్కడ హిందుత్వంలో ఉండేటువంటి విధానమే భారతదేశంలో ఉండేటువంటి ఆలోచన విధానం. దాంట్లోనే సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటిది ఏదైతే ఉందో, మన్మోహన్ సింగ్ గారు కానీ, వాజ్పేయి గారు కానీ ఇక్కడ ఉండేటువంటి దాంట్లో ఆర్థిక విధానాల్లో వాటిని అనుసరిస్తూ వచ్చినారు. వారు పెట్టినటువంటి ఏ స్కీమ్స్ లో కూడా నో పార్టీ వేస్, కేవలం పేదరికం ఆధారంగా ఏం చేయాలి, ఎవరికందరికీ కూడా లబ్ధి చేకూరాలి. దానికి తోడుగా వాజ్పేయి గారు అయితే అంత్యోదయాన్ని తీసుకొచ్చారు. అంటే అత్యంత పేదవానికి ప్రథమ ప్రాధాన్యతం, తర్వాత కొద్దిగా పేదవారికి రెండవ ప్రాధాన్యత, ఇట్లా అని చెప్పి తీసుకొచ్చారు. ఆ విధంగా రకరకాలైనటువంటి యొక్క రూపురేఖలు మారినప్పటికీ ఇవి సమాజానికి ఈ రోజు ఉపయోగపడుతున్నాయి. దాని ద్వారానే పేదరిక నిర్మూలన జరిగి ఈ మధ్యనే మనం చూసాం 22 కోట్ల మంది పేదరికం నుంచి బయటికి పడ్డారు అనేటువంటిది, ఇది మనం అందరము గర్వించదగ్గ విషయం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆర్థిక విధానాలు. నేను చెప్పాను 1980లో ఆర్థిక విధానాలు మనము కోరుకున్న ఈ రోజు ఉన్నటువంటి స్వేచ్ఛా విధానంలోకి, ఈ రోజు ఉన్నటువంటి స్వేచ్ఛ రాజులేకి ఎవరైనా సరే వ్యక్తి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే దాంట్లో ప్రాంతీయ నాయకులు కానీ, లోకల్ నాయకులు కానీ ఎవరు అడ్డపడకుండా మొత్తం వాళ్ళకి అవకాశం ఇచ్చే విధానం ఉండింటే ఇంకా ఎక్కువ దేశం ఎప్పుడో చైనా కన్నా పెరిగి ఉండేటువంటిది. అటువంటిది విధానాలు వాళ్ళు తీసుకుని రాగలిగినారు, కానీ కింద స్థాయిలో దాని ఆచరణ విషయంలో కొన్ని లోపాలు జరిగాయి. మనము ఆ లోపాలను సరిచేసుకున్నప్పుడు ఆ మహనీయులు చేసినటువంటి యొక్క గొప్ప చట్టాలకి మనము మంచి చేయడం ద్వారా వారికి నివాళి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఇప్పుడు ఇంకొకటండి, ఎస్ తులసిరెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఆయన ఒక రకంగా చెప్పాలంటే ప్రతిభావంతుడైన పార్లమెంటేరియన్ అని చెప్పాలి. ఏవైనా ఎలాంటి విభేదాలైనా, ఎలాంటి వాదనలైనా ఆయన సమర్థవంతంగా దాన్ని ఒక వాదనల్ని కూడా అన్నింటినీ క్లియర్ చేసి క్లియర్గా వెళ్ళే వ్యక్తి. ఆయన ఇప్పుడు పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు ఎలా ఉన్నా కూడా ఆయన అభిప్రాయాలు చాలా నిక్కచ్చిగా చెప్పే వ్యక్తి. ఈయనని ఇప్పుడు రాజకీయ నేతలు కానివ్వండి, ఈయనని స్ఫూర్తిగా ఏ రకంగా తీసుకొచ్చంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు వచ్చేసి ఒక దిక్కు ఆయన వ్యక్తిత్వము, ఒకవైపు ఆయన అలంకరించిన పదవులు, ఈ రెండింటికి లింక్ చూసినప్పుడు ఎవరికైనా కానీ డెఫినెట్ గా ఆలోచన రావాలా. ఏ రాజకీయ నాయకునికి కానీ, వ్యక్తికి కానీ ఆలోచన రావాలా. ఆయన వ్యక్తిత్వం వచ్చేసి ఆయన ఒక సిక్కు మతస్థుడు, భారతదేశంలో ఒక మైనారిటీ వాళ్ళకు చెందినటువంటి వ్యక్తి. రెండవది వచ్చేసి చాలా నిరాడంబరుడు, బీద కుటుంబం నుండి వచ్చినాడు. తర్వాత వచ్చేసి ఎక్కువ మాట్లాడాడు. అయినప్పటికీ ఈ పక్క చూస్తామా, అలంకరించిన పదవులు ఎంతంత పెద్ద పదవులు. ఆర్బీఐ గవర్నరు, యూజీసీ చైర్మన్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రి కూడా 2 టర్మ్స్ 10 సంవత్సరాల పాటు పూర్తి చేసుకున్న వ్యక్తి. కాబట్టి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, మన మోడీ గారి తర్వాత 4వ ఎక్కువ రోజులు పరిపాలించిన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి. కాబట్టి ఈ 2 బేరీజీ వేసినప్పుడు ఏ రాజకీయ నాయకుడు కానీ, నేను కానీ, పార్సాది గారు కానీ, ఇంగోరు కానీ ఖచ్చితంగా ఆలోచన అనేది ఉంటే, అరే ఈ విధంగా ఉండే వ్యక్తులు కూడా ఇటువంటి పదవులు అలంకరించవచ్చు, ఈ విధంగా దేశ సేవ చేయొచ్చు అనేది ఒక డెఫినెట్ గా వచ్చేసి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. భారతదేశము ఆయనకి ఎంతో చేసింది, భారతదేశానికి ఆయన ఎంతో చేశారు. 2 ఉన్నాయి. భారతదేశము ఆయన ఆ స్థాయికి, దాంట్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు, భారత ప్రజల గొప్పతనం, అటువంటి గుణాలుండే వ్యక్తిని ఆ స్థాయికి తీసుకుపోవడం అనేది భారతదేశం యొక్క గొప్పతనం. అదే సమయంలో తనకు అంత గౌరవం ఇచ్చినటువంటి దేశానికి ఈ విధంగా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయినటువంటి పరిస్థితిలో గట్టెక్కించి భావి తరాలకు వచ్చేసి ప్రపంచంలో భారతదేశం యొక్క
వైభవాన్ని చాటి చెప్పగలిగినటువంటి ఆ విధంగా దేశానికి ఆయన చేసిన సేవ, ఈ రెండిటికి ఒకదానికోటి ఎవరైనా ఆలోచించాల్సిందే. డెఫినెట్ గా ఆయన ఒక కారణ జన్ముడు, ఒక చరితార్థుడు, ఒక చరిత్రకారుడు. ఆయన జీవన విధానం, ఆయన వ్యక్తిత్వం, ఆయన పరిపాలనా దక్షత అందరి రాజకీయ నాయకులకు, అందరి వ్యక్తులకు ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. ఇప్పుడు తులసిరెడ్డి గారు, ఇంకొకటి అంటే ఇప్పుడు నాన్ కాంట్రవర్సల్ పొలిటీషియన్స్ లో కూడా చేతి వేళ్లపైన లెక్క పెడితే అందులో మన్మోహన్ సింగ్ కూడా వస్తారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నిజాయితీ కానివ్వండి, నైతికత కానివ్వండి, వీటన్నిటికీ ఎగ్జాంపుల్ గా మన్మోహన్ సింగ్ ని చూస్తుంటారు. ఇప్పుడున్న రాజకీయ నేతలు కూడా ఆ రకంగా అసలు మనకు అలాంటి దాఖలాలు కూడా ఎక్కువగా కనిపించట్లేదు. సో ఇప్పుడున్న రాజకీయ నేతలు ఈయనలో మన్మోహన్ సింగ్ లో ఎలాంటి లక్షణాలు చూస్తే బాగుంటుంది అనుకోవచ్చు? ఒకటిమో అనవసరంగా మాట్లాడద్దు, కాలు జారినా పర్వాలేదు కానీ నోరు జారకూడదని మన పెద్దోళ్ళు మనకు చిన్నప్పుడు చెప్తూ ఉంటారు. ఆ విధంగా వచ్చేసి అనవసరంగా నోరు జారితేనే రాజకీయ నాయకుడు అనుకోవాల్సిన అవసరం లేదు. మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళ వ్యక్తులు వచ్చేసి ఏమి నోరు జారకుండా, అనవసరంగా మాట్లాడకుండా, తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేసి నాయకుడు అనిపించుకోవచ్చు అనేది అది ఆయన నుండి ముందు నేర్చుకోవాల్సినటువంటి కొన్ని సందర్భాల్లో మౌనం అనేది ఏ సక్సెస్ఫుల్ పర్సన్ హ్యాస్ 2 things on the lips. One is silence, second is smile. Smile is to solve the problem, silence is to avoid the problem అని ఒక ఉందన్నమాట. ఏ సక్సెస్ఫుల్ పర్సన్ హ్యాస్ 2 things on the lips. One is smile, second is silence. Smile is to solve the problem, silence is to avoid the problem. కాబట్టి అనవసరంగా మాట్లాడకపోవడం అనేది అనేక సమస్యలకు పరిష్కారం అనేది ఆయన నుండి నేర్చుకోవాల్సినటువంటి విషయం. దట్ ఈస్ నెంబర్ 1. ఇక రెండవది వచ్చేసి మొత్తము సమాజం యొక్క వ్యవస్థ అంతా మనం వచ్చేసి ధనమూలం ఇదం జగత్ అన్నట్టు, ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకున్నట్టు మానవ ధర్మం అని లక్ష్మీ కటాక్షంలో చెప్పినట్టు మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసేది ఏ యుగంలో అయినా సరే ధనం. ఆ ధనాన్ని వచ్చేసి ఆర్థిక సంబంధించినటువంటి విషయాలు. కాబట్టి అది కృతయుగం కావచ్చు, త్రేతాయుగం కావచ్చు, ద్వాపరయుగం కావచ్చు, కలియుగం కావచ్చు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కావచ్చు, కమ్యూనిస్ట్ దేశాలు కావచ్చు, ఏదైనా సరే ఆర్థిక పరిస్థితి అనేది ఒక సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఎప్పటికప్పుడు ఆనాటి సమయాన్ని, సందర్భాన్ని బట్టి ఆర్థిక విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది రెండవది ఆయన నుండి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. మూడవది ప్రజెంట్ రాజకీయ నాయకులు అంగులు ఆర్భాటాలు, ఎంత విలువైన కారు కొన్నాము, కోటి రూపాయల కారా, లేకుంటే ఎంత ఆడంబరంగా ఇల్లు కట్టుకున్నాము, ఎంత ఆడంబరమైనటువంటి వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే విధంగా వచ్చేసి హంగు ఆర్భాటం. ఒక సర్పంచ్ అయితేనే ఏదో ఊహించుకొని ఇంకా ఆ విధంగా ఉండే రోజుల్లో ఒక ప్రధానమంత్రిగా ఉండి నిరాడంబరంగా, నిగర్విగా అట్టహాసాలకు, ఆడంబరాలకు లోను కాకుండా ఉండొచ్చు అని చెప్పేసి మూడవది కూడా ఆయన ఉంటే వచ్చేసి నేర్చుకోవచ్చు. నాలుగవది స్థితప్రజ్ఞుడు వచ్చేసి సంతోషాలకు పొంగిపోవడము, దుఃఖం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు పొంగిపోవడము కాకుండా ఒక స్థితప్రజ్ఞుడు అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పినట్లు దానికి ఒక ఉదాహరణగా మన్మోహన్ సింగ్ అని చెప్పొచ్చు. కాబట్టి అనేక విధాలుగా ఆయన నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అవి ఖచ్చితంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరి మీద కాకుండా కనీసం కొందరి మీదైనా సరే ఆయన ప్రభావం ఉంటుంది. అది ఈ రోజు కొందరి మీద ఉండొచ్చు, రేపు మరికొందరి మీద ఉండొచ్చు. మానవుడు వచ్చేసి నిరంతరం మానవుడు ఒకే విధంగా దుర్మార్గుడు ఎల్లకాలము దుర్మార్గులు సన్మార్గులుగా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఆయన ఆలోచన విధానాలతో ఏకీభవించని వారు, ఆయన ఆలోచన విధానాల పరిధిలో లేని వాళ్ళు కూడా ఆ పరిధిలోకి ఎప్పుడోసారి రాక తప్పదేమో అనిపిస్తుంది. ఓకే అండి. ఎస్, పార్థసారథి గారు, ఫైనల్గా మీరేమంటారు? మొత్తం మీద చూస్తే ఆయన ఏదైతే మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఆయన మరణం తర్వాత కూడా చాలా మట్టుకు అందరూ కూడా ఒక లోటు చూస్తున్నారు. ఒక మెంటర్ లేరు, దేశం ఏమైపోతుందో అన్న ఒక దిక్సూచి పోయింది అంటూ కూడా ఇప్పుడు ప్రధానితో సహా, మోదీతో సహా అందరూ కూడా కాస్త దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. అండ్ ఇలాంటి టైంలో ఇప్పుడు ఇవన్నీ కాకుండా మన్మోహన్ సింగ్ చూపించిన మార్గదర్శకాల ప్రకారం మనం ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుంది, ఆయన లక్ష్యాలను ఏ రకంగా మనము జీవించేటట్టుగా చేయొచ్చు అనుకోవచ్చు? మామూలుగా మన యొక్క ధర్మ సాంప్రదాయంలో ఒకటైతే వాక్యం ఉందమా, ప్రతి రోజు ప్రార్థన అందరూ చేసేటువంటిది ఎక్కువగా, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గో సజ్జనేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.
ఫైనల్ గా లోకా సమస్త సుఖినో భవంతు. లోకాలన్నీ బాగుండాలంటే రాజు బాగుండాలి, రాజు ఆలోచన విధానం బాగుండాలి, రాజుకు మంచి ఆలోచనలు అంటూ ఉండాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ, న్యాయపరంగా పరిపాలించాలి. మహిం మహేష, ఈ భూ రాజ్యాన్ని పరిపాలించి ఎక్కడైనా కానివ్వండి, అది అమెరికా కానీ ఇక్కడ కానివ్వండి, ఎస్పెషల్లీ హిందుత్వంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ప్రతిరోజు వాళ్ళ యొక్క ప్రార్థనలో ఇది ఉంటుందమ్మా. అంటే రాజు బాగుండాలని కోరుకునేటువంటి యొక్క వ్యక్తిత్వానికి ఏదైతే ఉందో దానికి మార్గదర్శకంగా మన్మోహన్ సింగ్ గారిని, అలాగే వాజ్పేయి గారిని, ఇంకా లాల్ బహదూర్ శాస్త్రి గారిని, ఇలాంటి మహా వ్యక్తులు మనం చూడవచ్చు. అట్లాంటి వాళ్ళ యొక్క ఆదర్శాలని మనం పుస్తక రూపంలో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పని చేయొచ్చు, లేదా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉండేటువంటి యొక్క ప్రభుత్వం కూడా ఆ పని చేయవచ్చు. వీటిలో ఏ మంచితనం ఉంది, ఆ మంచితనాన్ని ఆచరించడం ద్వారా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందారు, దేశం యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా పెరిగింది, దాని ద్వారా అందరికీ ఈ యొక్క ఆర్థిక అభివృద్ధి ఫలాలు లబ్ధి చేకూరుతున్నాయనేటువంటి విషయాన్ని తీసుకుని రావడం అనేటువంటిది ఈ రోజు సమాజానికి అవసరం ఉంది. అలాగే ఇట్లాంటి డిబేట్స్ అందరితో కూడా చెప్పి వీలైతే ఇంకా అంటే మాకన్నా కూడా ఆర్బీఐగా వారు ఉన్నప్పుడు వారు చేసినటువంటి ఫలితాల ద్వారా దేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఆర్బీఐ ఆర్థిక సలహాదారుగా వారు ఉన్నప్పుడు ఏ విధంగా చేసినటువంటి సలహాలు ఏమున్నాయి, ఆ సలహాలు కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఉన్న పార్టీ ఏ పాటించింది, దాని ద్వారా ఫలితాలు ఏ విధంగా వచ్చాయి, ఇంకెక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు లేకుండా ఉంటే భవిష్యత్తు ఎలా బాగుంటుంది అనేటువంటిది ప్రజలకు తెలియచేయడం అనేటువంటిది బాగుంటుందని నేను భావిస్తున్నామా. ఏదేమైనా వారి యొక్క జీవితం అందరికీ కూడా, రాజకీయ నాయకుల కన్నా కూడా ప్రజలకు, రాజకీయ నాయకులకు, ప్రత్యేకించి స్వార్థ రాజకీయ నాయకులకి ఒక కనువిప్పుగా ఉంటుంది, మంచి రాజకీయ నాయకులకి ఆదర్శంగా ఉంటుంది. అట్లాంటి మహానుభావుల కారణంగానే మన దేశం అభివృద్ధి చెందుతుందని మనం నిక్కచ్చిగా చెప్పవచ్చు. ఓకే అండి, తులసిరెడ్డి గారు మీ ఫైనల్ కమెంట్స్ అండి. ఇంకేమా ఫైనల్ గా అంతే, ఆయన కారణ జన్ముడు, చరితార్థుడు, చరిత్రకారుడు. ఆయన జీవితం ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం ప్రతి ఒక్కరికి. ఓకే అండి, ఇంకా ఇప్పుడు ఈరోజు భారత మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మన మధ్య లేకపోవచ్చు, కానీ భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన ఆశయాలు, అదేవిధంగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇంకా మన మధ్య జీవిస్తూనే ఉంటారు. అదేవిధంగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు భారతదేశాన్ని ఇంకా కాపాడుతూ ముందుకు తీసుకువెళ్తూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి, పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా థ్యాంక్ యూ అండి.